నా కొరకై అన్నియు చేసిన యేసు, నాకింక భయము లేదు లోకములో. రేపటి దినము గూర్చి చింతపడకు, అందురేసు నాకున్న భయమెందుకు. రేపటి దినము గూర్చి చింతపడకు, అందురేసు నాకున్న భయమెందుకు. రేపు దాని సంగతులన్నది చింతించు, రేపు దాని సంగతులన్నది చింతించు. ఏ నాటికీడు ఆనాటికే ఇలా చాలును, ఏ నాటికీడు ఆనాటికే ఇలా చాలును. నా కొరకై అన్నియు చేసిన యేసు, నాకింక భయము లేదు లోకములో. ఆశీర్వదించండి యేసు అరణ్యములో, పోషించెను 5,000 మందిని కూడా. ఆశీర్వదించండి యేసు అరణ్యములో, పోషించెను 5,000 మందిని కూడా. తీర్చును ప్రభువే ప్రతి అవసరతం, తీర్చును ప్రభువే ప్రతి అవసరతం. యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై, యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై. నా కొరకై అన్నియు చేసిన యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నియు చేసిన యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నియు చేసినందులకు, నా కొరకై అన్నియు చేసినందులకు. నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించును, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించును. దయచేసి కూర్చోనండి. బలలో ముందు కొన్ని మాటలు చదువుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం, 6వ అధ్యాయము 25వ వచనం నుండి 34వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 24 నుండి 25 నుండి 34 వరకు. అందువల్ల నేను మీతో చెప్పిందేమనగా, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణమును గూర్చానను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గూర్చానను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? మీరు ఎవడ చింతించడం వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోగలడు. ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనను అలంకరింపబడలేదు. కాబట్టి ఏమి తిందము ఏమి త్రాగుదామని ఏమి ధరించుకుందామని చింతింపకుడి అని నేను వీటిని విషయమై విచారింతురు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. చదవలేఖన భాగాలను ప్రభాషణించి దీవించింది కాక. మనం పాడిన పాట అంతా ఉందా ఇక్కడ? ఏ పాట అయితే మనం పాడామో అది బైబిల్లో ఉందా? అది సియోను పాటలు కాను మిగతా వాళ్ళకున్న పాటలు.
మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ కవిత్వాన్ని చూపించుకుంటారు, వాళ్ళ రాగాలు చూపించుకుంటారు, వాళ్ళ పల్లవులు చూపిస్తాడు, ఊహలు చూపిస్తూ ఉంటాడు. ఆయన ఇట్లా మారుస్తాడు, అట్లా మారుస్తాడు, అట్లా చేస్తాడు, ఇట్లా వస్తాడని వాళ్ళ సొంతగా కవిత్వం రాసుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ని మన యొక్క పితరులైన వాడు బైబిల్నే పాట రూపంలో రాస్తూ వచ్చారు. కాబట్టి మనకు ఉన్నటువంటి పాటలన్నీ కూడా బైబిల్ వాక్యమే, కానీ దాన్ని పాట రూపంలో మార్చారు. అందుకని దానిని ఇప్పుడు మనం పాట రూపం దాన్ని ధ్యానించబోతున్నాం. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, కొన్ని విషయాలు చూసుకుందాం. కొంతమంది ఏమో ఆహారం కొరకు, కొంతమంది ఏమో వస్త్రాల కొరకు, కొంతమంది ఏమో మరి నివాసాల కొరకు. కాబట్టి అనేక విషయాల కొరకు చాలామంది చింతిస్తూ ఉంటారు అంటూ ప్రభు ఏం చెప్పాడంటే, అన్యజనులు వీటి విషయమై విచారింతురు. అన్యజనులు అంటే ప్రభుని అడిగిన వాళ్ళు ఉదయం లేచి సాయంకాలం వరకు దేని గురించి ఆలోచన చేస్తారంట? దేని గురించి? ఏమి ధరించుకుంటామా, ఏమి తింటామా, ఏమి త్రాగుతామా, ఏమి అనే అనేక విషయాలు అన్ని జనులు ఆలోచన చేస్తారు. మనం కూడా ఆలోచన చేస్తే మనం కూడా అన్ని జనులు లెక్కే కదా. అక్కడ వాళ్ళకి మనకి తేడా ఏముంది? అందుకని ఇప్పుడు ఇలాగా దేవుడు మనకు కాళ్ళు చేతులు చక్కగా ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి తెలివిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ప్రతి ఒక్కరూ వారి పాదాల మీద నిలబడాలి, కానీ ఒకరికి దాసులుగా ఉండకూడదు, ఒకరి దగ్గర పనిచేసే వారంగా ఉండకూడదు. వారు ఎంతో మనమంతే. ఎందుకు మనం దాసులైపోతున్నాము? ఎందుకు వాళ్ళు పేదవాళ్ళు అయిపోతున్నారు? ఎందుకు ఒకరి దగ్గర పనిచేయాల్సి వస్తుంది? సరే, గవర్నమెంట్ ఉద్యోగాలు తప్పదు, మనము యాక్చువల్గా అదే పనిని అందరూ దాన్ని సర్వీస్ అంటారు. గవర్నమెంట్లో పనిచేసేవాళ్ళని సర్వెంట్స్ అంటారు. సర్వెంట్స్ అంటే సేవ చేసేవారు అని అర్థం. కానీ కొంతమంది దగ్గర ప్రైవేట్గా పెట్టుకున్నటువంటి కొంతమంది దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర మనం బానిసలైపోతూ వస్తాం. అందుకని ప్రభు ఏమంటుందంటే, మిమ్మల్ని బానిసలుగా చేయరు, మిమ్మల్ని తలగా చేస్తారు కానీ తోకగా చేయరు. మరి అందుకనే దేవుడు మనకి ఇచ్చినటువంటి వాటిని గురించి అని ఏమంటుందంటే, అన్యజనులు దీని గురించి ఆలోచన చేస్తారు, చింతపడతారే, మరి మీరెందుకు వాటిని గురించి ఆలోచన చేసి చింతపడతారు? మీ తండ్రికి తెలియదా ఇవన్నీ కావాలని? ఇవన్నీ తెలియదా మీ తండ్రికి కావాలని? అందుకనే కొన్ని విషయాలు ఆయన మనకేం చెప్తాడంటే, మీరేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆకాశ పక్షులు చూడమని చెప్పాడు. ఏం చూడమని చెప్పాడు? ఆకాశ పక్షులు చూడమని చెప్పాడు. ఎందుకు? ధనాన్ని చూడమని చెప్పాలా, ధనవంతులను చూడమని చెప్పాలా, గొప్ప గొప్ప విద్యావేత్తలను చూడమని చెప్పాలా, గొప్ప గొప్ప పండితులను చూడమని చెప్పాలా. మనకు బుద్ధి నేర్పడానికి ఆయన సామాన్యమైన విషయం చెప్తున్నాడు. ఎవరు చూడు? ఆకాశ పక్షులు చూడండి. అవి ఎప్పుడు ఎగురుతూనే ఉంటాయి. అవి ఎన్నిసార్లు హాస్పిటల్ పోయి వస్తూ ఉంటాయి చెప్పండి? ఆకాశ పక్షులు అది రాడితే లేస్తే ఫోన్ మీద ఫోన్, అనుకుని జ్వరము, నాకు పిల్లలు రాలేకపోతున్నారు, నేను రాలేకపోతున్నాను. మరి వాటికి ఏ సూది ఇస్తున్నారు, ఏ ఇంజక్షన్ ఇస్తున్నారు? వాటికి అర్థం చేసుకోండి, అది అర్థం చేసుకోవాలా. అవి ఎందుకు ఎగరుతున్నాయి? పోనీ నువ్వేమన్నా పిలిచి ఇంట్లో పిలిచావన్నా నీ భోజనాన్ని పెడుతున్నావు అంటే అది కూడా లేదే. ఇంకో రకం చెప్పాలంటే కనబడిందంటే నేను రాయి తీసుకొని కొడతావు, పెట్టొచ్చింది, కాయకు వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని. మనకు బుద్ధి నేర్పేదానికి ప్రభు చెప్తున్నాడు. ఆకాశ పక్షులు చూసి నేర్చుకోండి అయ్యా. ఎందుకు? వాటిని సృష్టించాను కాబట్టి అవి నా మీద ఆధారపడతాయి, మనుషుల మీద ఆధారపడవాలి. నేను సృష్టించాను కాబట్టి నాకు మొరపెడతాయి అవి, దానికి ఏం కావాలో నాకు తెలుసు. అందుకని నేను వాటికి తగిన కాలంలో ఆహారం ఇస్తూనే వస్తాను. అవునా కదా? కాకులకి ప్రభు ఆజ్ఞాపించారు, కాకులారా మీరు వెళ్ళి ఏలియాకి భోజనం పెట్టామని చెప్పారు. అంటే కాకులు ఏమనుకోవాలా? మాకే లేదే, ఏలే కట్ట పెడతామని అనుకున్నాయా? కాకులు ఏమనుకున్నా? శుభ్రంగా మాకు పెడుతున్నారు, ఇంకా మిగిలింది వాళ్ళు కూడా పెట్టేద్దాం. అంటే మనం ఆకాశ పక్షులను ఎందుకు మనకి ఇచ్చాడంటే వాడు తరిమేసేదానికి కాదు. ఒక పౌరు మన ఇంటికి వస్తే చూడాలి దాని యొక్క వ్యవహారం అంతా.
ఒక పక్షి మన ఇంట్లోకి వస్తే చూడాలి దాని యొక్క వ్యవహారం అంతా. వాటిని చూసుకొని మనం వాటిలో నేర్చుకోవాలి. సావిత్రి ఏమన్నాడంటే చీమలను చూసుకొని నేర్చుకోమని చెప్పాడు. ఏం చూసుకోమన్నాడు? చీమలు అంటే ఎంత ఉంటాయి చెప్పవి? మన కాళ్ళ కింద పడితే ఉరికినే చనిపోతాయి పాపం. వాటి ఆయువు ఎంత అంటే ఇక చెప్పలేము. ఒక రోజు అనేది గ్యారంటీ లేదు, ఒక సంవత్సరం అనేది గ్యారంటీ లేదు. ఎవరి కాళ్ళ కింద పడిపోతే చనిపోతాయి. అయినా అవి కూడా జీవులే కదా. మరి ఆ జీవులను ప్రభువు పోషిస్తున్నాడు. మనం ఏం నేర్చుకోవాలా శ్రమలు? ఏమంది శ్రమల గురించి? వేసవి కాలంలో ఏం చేస్తున్నాయంటే అది ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. ఎందుకు వేసవి కాలంలో సమకూర్చుకుంటున్నాయి? వర్షాకాలం వస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఈరోజు బాగా వర్షం దంచేసి అనుకో, సగానికి సగం మంది వచ్చేవాడు కాదు. అవునా కదా? ఏమా అంటే వర్షం పడుతుంది అంకుల్, బయటికి నేను రాలేకపోయినాము. అందుకని వేసవి కాలం అంటే మనకు దేవుడిచ్చినటువంటి కాలాన్ని మనం ఉపయోగించుకోవాలి. దేవుడు మనకు వాక్యము అందించే అవకాశం దేవుడు ఇచ్చాడు. వాక్యం వినే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. పరిచర్య చేసే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. సేవ చేసే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. మన తలాంతుల వరాలు ఉపయోగించుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. సహవాసాన్ని మనకి దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం ఈ సమయంలో వాటిని ఉపయోగించుకోకపోతే రేపు వర్షాకాలం వస్తే బయటికి పోలేము. అనగా నీకు వచ్చే ఆటంకము, నీకు వచ్చే కష్టకాలము, నీకు వచ్చే బాధకాలము, నీకు వచ్చిన ఎదిరింపుల్లో నువ్వు ముందుకెళ్ళలేవు. అందుకని ప్రభు అన్నాడు, వాటిని చూసి నువ్వు నేర్చుకో. వాటిని నువ్వు చూసి నేర్చుకో. రెండవ ఉదాహరణ ఏమన్నాడు? అడవి పువ్వులు చూడమన్నాడు. అడవిలో ఉన్న పువ్వులు ఎలాగ ఉంటాయి తెలిసిన? చాలా అందంగా కనబడతాయి, చాలా పెద్దగా కనబడతాయి. మన ఇంట్లో పెంచుకున్న వాటికంటే కూడా చాలా పెద్దగా కనబడతాయి, అందంగా కనబడతాయి. సరే బస్సులో ట్రైన్లో పోయేటప్పుడు ప్రక్కనున్న వాటిని చూస్తారండి, ఎంత చక్కగా వృక్షాలు వాటి మీద ఉన్నాయి కనబడతాయి చూడండి. వాటిని చూసి నేర్చుకో. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే మనం ఉదయం లేస్తాం, చేంజ్ చేస్తాము, వస్త్రాల గురించి ఆలోచన చేస్తాం. పొట్టు చీరలు కావాలా, సిరుగు చీరలు కావాలా, ఆ వస్త్రాలు కావాలా, ఈ వస్త్రాలు కావాలా, అమ్మ నాన్న ఏడిపిస్తాము, కాస్ట్లీ వస్త్రాలు కావాలా. ఈ దినాల్లో రకరకాలుగా లేని వస్త్రాలని, స్టైలిన్ వస్త్రాలని, మార్కు వస్త్రాలని రకరకాలుగా వస్తున్నాయి కదా. వస్త్రాల గురించి ఆలోచన చేస్తున్నారు మీరు. అందుకనే ఆయన ఏమనంటే ఆ పూలు చూడండి, ఆ పుష్పాలు చూసి నేర్చుకోండి మీరు కనీసం. అవి ఎంత అలంకరించబడతాయో, ఎంత చక్కగా ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయో. ఒక అమ్మాయి సండే స్కూల్కి వెళ్ళి చక్కగా కొన్ని పాఠాలు నేర్చుకునేదట. అప్పుడు ఆ సండే స్కూల్ టీచరు ఆ యొక్క భయంకరమైనటువంటి ఆఫ్రికాలో నరభాంక్షల మధ్యలో వారు జీవిత విధానాన్ని గురించి, దైవ సేవకులు అక్కడ కష్టపడుతున్నారు, ఎలాగ శ్రమపడ్డారో, వాళ్ళకి ఎలాగ బోధిస్తున్నారో చెప్పారు. అది విన్న తర్వాత సండే స్కూల్ ఉన్నత అమ్మాయి అనుకుందంట, నేను యవనస్తురాలను అయిపోతే నేను ఆఫ్రికా వెళ్ళి నరవాంశుల భాషల మధ్యలో ఏం చేస్తాను? నేను సేవ చేస్తాను అన్నమాట. దేవుడు అప్పుడే మంచి జ్ఞానం ఇచ్చాడు. సండే స్కూల్ నుంచి యవనస్తురాలు అయిపోయింది, మంచిగా చదువుకున్నాడు, మంచి అందగత్త, అన్ని బాగానే వచ్చాడు. ఇప్పుడు అమ్మాయికి ఏం గుర్తు రావాలా? నరవాంశులకు రావాలి కదా. అయ్యా నాకు మంచి అందమైన భర్త కావాలయ్యా, బాగా డబ్బున్న భర్త కావాలయ్యా, ఆస్తుల భర్త కావాలయ్యా, మంచి చదువుకున్న భర్త కావాలయ్యా, బాగా నన్ను చూసుకునేవాడు కావాలని ప్రార్థించి దేవుడు ఆలకించాడు. తన కోరుకున్న రీతిగానే మంచి చదువుకున్నవాడు, అందమైనటువంటి వాడు, ఆస్తిపరుడు. ఆ సమయంలో ఆనందంగా పెళ్లి చేసుకుంది, సంతోషంగా ఉంది. ఇంతలోకే రెండవ ప్రపంచ యుద్ధం ప్రకటించారు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రకటించిన వెంటనే జరిగిన విషయం ఏంటంటే, ఎంతమంది అయితే 18 సంవత్సరాలు పైన ఉన్న వాళ్ళల్లా వెంటనే వెళ్ళిపోండి యుద్ధానికి అన్నాడు. చూసారా? మీకు తెలీదు, నేను కూడా చదువుకునేటప్పుడు, డిగ్రీ చదువుకునేటప్పుడు పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం వచ్చింది. అప్పుడు మాకు కూడా చెప్పారు కాలేజీలో, 18 చదువుకున్న వాళ్ళందరూ 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ పోండ్రా పాకిస్తాన్తో యుద్ధం చేయండి రా అని అన్నారు. ఎందుకంటే తప్పదు, ఆ సమయంలో వాళ్ళతో పోరాడక తప్పదు, లేకపోతే వాళ్ళు వచ్చి మనం కొట్టేస్తారు. అందుకనే అది వచ్చేసిన వెంటనే
ఇప్పుడు ఈ అబ్బాయి చదువుకున్న అబ్బాయి, డబ్బు గల అబ్బాయి, ఈ అబ్బాయికి ఎలా ఉంది, ఏమొచ్చింది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కాల్ వచ్చేసింది, నీ వెంటనే వెళ్ళేసి మిలిటరీలో చేరి యుద్ధం చేయి. చూసారా, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినాడు మిలిటరీకి, ఇక అమ్మాయి ఒక్కతే మిగిలిపోయింది. చూస్తూ ఉంది, ఎప్పుడైపోయిందా యుద్ధము, ఎప్పుడు వస్తాడా నా భర్త, ఎప్పుడైపోతుంది యుద్ధము, ఎప్పుడు వస్తాడా నా భర్త అని ఎదురు చూస్తుంది పాపం. ఆ సందర్భంలో చాలా దినాలు అయిన తర్వాత, యుద్ధం ఆగిన తర్వాత భర్త వచ్చాడు. భర్త వచ్చిన తర్వాత ఇంతకుముందు భర్తను చూడటం వల్ల ఇప్పుడు వేరే భర్త కనబడుతున్నాడు. ఎలా కనబడుతున్నాడంటే బాగా తాగి వస్తున్నాడు, ఇంటికి రావడంతోనే కోపడుతున్నాడు, ఇంటికి రావడంతోనే అది లేదంటున్నాడు, ఇది లేదంటున్నాడు, కొడుతున్నాడు, తిరుగుతున్నాడు, చాలా ఇబ్బంది పెడుతుంటున్నాడు, చాలా బాధ పెడుతుంటున్నాడు. చూసారా ప్రియులారా, అప్పుడు ఒక రోజున వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేసుకుంటుంది, అయ్యా మంచి భర్తని ఉన్నావు, మంచి భర్తని ఇచ్చావు కదా, చదువుకున్న వాడిని ఇచ్చావు కదా, ఆస్తి గల వాళ్ళని అడిగాను, అదే ఇచ్చావు కదా ప్రభువా. మరి తను వెళ్ళాడు, యుద్ధానికి వెళ్ళాడు, ఏమైందో తెలీదు, అక్కడ ఉన్న పరిస్థితి ఏం చేస్తాడు, ఇప్పుడు తాగుబోతాడు అయ్యాడు, నన్ను కొడుతున్నాడు, తిరుగుతున్నాడు, హింసిస్తున్నాడు, బాధిస్తున్నాడు ప్రభువా, ఏం చేయాలని ఏడుస్తున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వేమని చెప్పావు నాకు, ఆఫ్రికా వెళ్ళి నరభక్షకుల మధ్యలో సేవ చేస్తానని చెప్పావు కదా, నీ భర్త నీకు నరభక్షకుడు అయ్యాడు, నీ భర్త నీకేమయ్యాడు, ఇప్పుడు నువ్వు ఆఫ్రికా పోవాల్సిన పని లేదు, ఏం చేయాలి ఇప్పుడు, నీ ఇంట్లో ఉన్న నరభక్షకుని నీ ప్రేమ చూపించి మార్చుకో. చూసారా ప్రియులారా, అమ్మాయి ఆత్మీయంగా ఎదిగి యవనస్తురాలయ్యి దేవుని కొరకే ఒక మాట ఇచ్చి ఆ మాటను మర్చిపోయి తన స్వార్థం కొరకై ఇట్లా అయిపోతే ఏం జరిగింది ఇప్పుడు పరిస్థితి, తన యొక్క జీవితము అల్లకల్లోలం అయిపోయింది. అప్పటి నుంచి ఉపవాస ప్రార్థన పెట్టి ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు కరుణించి భర్తను మార్చివేశారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి చర్చికి వెళ్ళారు. ఎందుకు చెప్తున్నానంటే, కేవలము ఈ లోకములో భర్త తెచ్చిన డబ్బుతోటి, భర్త తెచ్చేటటువంటి వస్త్రాలతోటి, భర్తలు తెచ్చేటటువంటి వాటితో తృప్తపడగాకండి. అందుకని వాళ్ళు చూసి బుద్ధి నేర్చుకోమని చెప్తున్నాడు. ఇక్కడ పాస్టర్ని చూసి బుద్ధి నేర్చుకోమని చెప్పాలి, ఎందుకంటే పాస్టర్ నమ్మకమైన వాడు కాదు. లేక విశ్వాసం చూసి బుద్ధి నేర్చుకోమని చెప్పాలా, వాడు కూడా నమ్మకమైనటువంటి వాడు కాదు. అందుకని ప్రభు మనకేం చేస్తున్నాడంటే పక్షులను చూపిస్తున్నాడు ఒకవైపున, రెండవదిగా అడవి పుష్పాలను చూపిస్తున్నాడు ఆయన. మనకి మిమ్మల్ని అలంకరించడా, మీకు ఇవ్వడా, మీకు ఇవ్వడా, ఆహారం మీకు ఇవ్వడా? మరి ఎందుకు మీరు అంత చింతపడుతున్నారు, ఎందుకు అంత దిగులు పడుతుంటున్నారు, భవిష్యత్తును గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? మీ భవిష్యత్తు గురించి నేను ఆలోచించేనా? మీరు నా బిడ్డలే కదా, నేను సృష్టించిన వాళ్ళే కదా, నేను ఈ లోకాన్ని మిమ్మల్ని పంపించాను కదా, వాళ్ళని నేను పిలిచినప్పుడు నా దగ్గరికి వస్తారు కదా, ఎందుకు మీరు అంత చింతిస్తున్నారు మిమ్మల్ని గురించి? అందుకని ఆయన ఏమో చెప్తున్నాడు, రండి ఆ మాట చదువుకుందాము. మనం చదువుకున్న మాటను ఒకసారి అందరం కలిసి మాట చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాం, 32-33 కలిసి చదువుకుందాం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకానికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని మొదటి వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అంత మంచి మాట చూడండి. పెద్ద పెద్ద బోధలు మనకు అవసరం, వెరీ సింపుల్ వర్తమానాలు, సింపుల్ మాట. ఏమంటున్నాడు చెప్పండి, ఇవన్నీ నీకేం కావాల్సినవి నీ పరలోక తండ్రికి తెలియదా? నీ పరలోక దేవుడు అన్నాడు అక్కడ, నీ పరలోక దేవత అన్నారు అక్కడ. వాడు వేరే, దేవుళ్ళు దేవతలు అనుకునేవాళ్ళు వేరే, వాళ్ళకి మనకు కాదు. నీ పరలోకపు తండ్రి, నీవు కుమారుడివి, నీవు కుమార్తెవి. దీని గురించి ఎప్పుడైనా ఆలోచన చేస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు ఎప్పుడు వారి మనసంతా బిడ్డల మీదే ఉంటుంది. వాడు దూరంలో ఉన్నా, దగ్గరలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, కాలేజీలో ఉన్నా, వారు శారీరకంగా దూరం ఉంటారు కానీ వారి మనసంతా మీ దగ్గరే ఉంటుంది. అందుకని మీ పరలోకపు తండ్రి యొక్క మనసంతా మన మీదే ఉంటుంది. అయితే అది మన మనసు ఆయన మీద ఉండదు.
మన మనసు ఆయన మీద ఉండదు. బాగా అర్థం చేసుకోండి. మీరు దినములో లేక వారములో మన మనసు ఎంతగా ఆయనకి ఇచ్చాము, ఆయన మనసు మన మీద ఎంతగా పెట్టాడు. మన మనసు అంతా ఆయన మీద ఉంది, ఆయన మనసు మన మీద ఎంత ఉంది. అందుకని ప్రియులారా, ఆయన ఏమన్నాడంటే చక్కని మాట ఉపయోగించాడు. ఇవన్నీ మీకు కావాల్సినన్నీ తెలుసు నా తండ్రి, మీకేమేమి ఇవ్వాలో అన్నీ నా చేతిలోనే ఉన్నాయి. కానీ మీరు ఒక తప్పు చేస్తున్నారు, ఆ తప్పుని మీకు చూపిస్తాను, ఆ తప్పు మీరు సరి చేసుకుంటే నీకు కావాల్సిన అన్ని ఇస్తానని చెప్పాడు. ఏంటి ఆ తప్పు? ఏమన్నాడు? మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకమన్నాడు. మొదట ఏ వెతకమన్నాడు? 2 వెతకమన్నాడు. ఈ లోకములో బంగారం కానీ, వెండిని కానీ, ఆస్తులు కానీ వెతకమన్నాడా? మనుషులు కానీ, రాజులు కానీ రకరకాలు వెతకమన్నాడా? ఆయన ఏం వెతకమన్నాడు? 2. మొదటి, నా రాజ్యం ఎక్కడుందో తెలుసుకో, నా పరలోక రాజ్యం ఎక్కడున్నదో తెలుసుకో, నా దేవదూతలు ఎక్కడున్నారో తెలుసుకో, అక్కడ ఏం జరుగుతున్నదో తెలుసుకో, దాన్ని వెతుకు నువ్వు. అప్పుడు అక్కడున్నాయనే నేను నీకు పంపిస్తా, అక్కడున్నాయే నీకు పంపిస్తా. ప్రియమైన సోదరి సోదరులు, ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి. మనము కానీ ఆయన రాజ్యాన్ని గురించి ఆలోచన చేస్తే ఆయన వెంటనే మనకు కావాల్సిన రాజ్యాన్ని పంపిస్తాడు. పంపించాడో లేదో చూపిస్తాను నేను ఇప్పుడు. రెండోది ఏమన్నాడంటే నా నీతిని వెతకమన్నాడు. మానవ దగ్గర 3 నీతులు ఉంటాయి. ఒకటే నీతి స్వనీతి, రెండో నీతి అవినీతి, మూడోదే నీతి దేవుని యొక్క నీతి. అవినీతి కార్యాలు చేసే వాళ్ళందరూ లోకస్తులు. స్వనీతి గల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, అది స్వనీతి. నా భక్తి, నా ప్రార్థన, నా బైబిల్ స్టడీ, నా వాక్యము, నా సంఘము ఎంత కూడా మన స్వనీతి కిందకు వస్తుంది. అది కూడా వద్దు, అవినీతి కూడా వద్దు. ఏ నీతి కావాలా? దేవుని యొక్క నీతి కావాలా, ఆయన నీతి కావాలా. అందుకని ప్రియులారా, అది వెతికితే ఇవన్నీ నీకు వస్తాయని అన్నాడు. అది కూడా ఇప్పుడు వెతకమన్నాడు, మొదట అన్నాడు. ఈ పాయింట్ మీ యొక్క జీవితంలో మర్చిపోకండి. మొదటి ఆశీర్వాదము నీకు కానీ నీ బిడ్డలకు కానీ కలగాలంటే మొదటి స్థానము ఆయనకి ఇవ్వటము నేర్చుకో. మందిరంకి వచ్చే వాళ్ళలో మొదటిగా మీరు ఉండండి. వాక్యము చదివే వాళ్ళలో మొదటిగా మీరు ఉండండి. ప్రార్థన చేసేవాళ్ళలో మొదటిగా మీరు ఉండండి. ఆరాధన చేసేవాళ్ళలో మొదటిగా మీరు ఉండండి. పరిచర్య చేసే వాళ్ళలో మొదటిగా మీరు ఉండండి. అది మొదటి అంటే. చాలామంది ఇంత వాక్యం విని కూడా అరగంట లేటు, గంట లేటు, గంటన్నర లేట్ అంటే నీ మనసంతా దేని మీద ఉన్నట్టు. అయ్యో నా దేవుడు నా కొరకే ఎదురు చూస్తాడే, 5 గంటలకు ఆరాధన కొరకై నేను ముందుగానే 4ంటికి లేచి సిద్ధపడాలి. చూసారా, నేను ఉదయం లేచిన తర్వాత కొన్ని గంటలు ప్రార్థనలో ఉంటాను, బైబిల్లో ధ్యానించుకుంటూ వస్తాను. ఆ తర్వాత నేను అన్ని విధాలుగా సిద్ధపరచుకుంటాను. ఆ తర్వాత మరి ఇంటి విషయాలు అన్నీ సిద్ధపరచుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు ఆరాధనా సమయం అని ఎదురు చూస్తూ వస్తాను. ఎందుకంటే ప్రభు అలాగ మనం చేయడం ద్వారా ఆయన యొక్క మనసు కూడా మన మీద అలాగ ఉంటుంది. ఎవరు మొదట వస్తున్నారా, ఎవరు మొదట ఆరాధిస్తున్నారా, ఎవరు నన్ను మొదటిగా ప్రేమిస్తున్నారా, ఎవరు నాకు మొదటిగా కనబడుతుంటున్నారా. కాబట్టి ప్రియులారా, దాన్ని నేను ఎప్పుడైతే అనుకుంటావో మొదటి యొక్క ఆశీర్వాదము నీకే, మొదటి యొక్క దీవెన నీకే, ఆయన ఇచ్చే మొదటి ప్రతిఫలము కూడా నీకే. అందుకనే ఆ మాటలు అక్కడ కనబడుతున్నాయి. మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతికితే నీకు అవన్నీ కూడా ఇస్తానన్నాడు. ఇచ్చాడు లేదో 2-3 విషయాలు మాత్రం చెప్తాను, ఎక్కువ కూడా చూడను. మొదటి విషయానికి వద్దానండి. మొదటి రాజుల గ్రంథంలో ఒక మంచి మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు ఉన్న రహస్యాలు చాలా ఉంటాయి, కానీ 1-2 విషయాలు చూసుకుందాము. ఇక్కడ మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలోకి వస్తే అక్కడ మనకు తెలిసిన విషయమే, కానీ దాని యొక్క రహస్యాన్ని మనం ఇక్కడ చూసుకుందాం. 17వ అధ్యాయం 13 వచ్చింది చదవండి. 13. అప్పుడు ఏలియా ఆమె తిట్టనెను, భయపడవద్దు,
అయితే ఆ, అందులో నాకు ఒక చిన్న అప్పము ఆ, మొదట చేసి ఆ. నా ఎదురు తీసుకొచ్చి ఏమన్నాడు? ఏమన్నాడు? మొదట ఒక చిన్న అప్పము తీసుకొని నా దగ్గరికి రా. పెద్దది అడగడంలో ఆయన, పెద్దది అడగడంలో ఆయన. అంటే ఏలియా ఆకలి ఎవరు ఎరిగాడు? దేవుడు ఎరిగాడు. అదే సమయంలో ఆ యొక్క మరి స్త్రీ, ఒక కుమారుడు ఉన్నాడు, భర్త లేడు, విధవరాలు, బయటంతా కూడా కరువు కనపడుతుంది. అందుకనే ఆ యొక్క దృష్టి విధవరాల మీద పడింది. ఆ యొక్క దృష్టి ఎంతోమంది ఉన్నప్పుడు ఆ స్త్రీ మీద పడింది. ఎందుకంటే ఆ యొక్క కుటుంబంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేసి ఆమెను ఆదుకోవాలి, ఆమెను పోషించాలి, ఆమె కానీ ఆమె కుమారుడు కానీ తక్కువ చేయకూడదు. ప్రియులారా, ఎంత రహస్యమో చూడండి. తన ఆలోచన చేయలా, తన ఆలోచన ఎప్పుడు కూడా ఇలాగా లేదు. ఏలియా వచ్చి అడిగినప్పుడు, అయ్యా నాకు ఒక కుమారుడు ఉన్నాడు, నా దగ్గర కొంచెం పిండే ఉంది, అది మా ఇద్దరికే సరిపోదు, ఏం పెట్టమంటావు అయ్యా నీకు అంది. అమ్మా నువ్వు భయపడగాకు, నువ్వు చేసే దానిలో చిన్నప్పం చాలు, నాకు ఎక్కువ వద్దు, ఆ చిన్నప్పమే మరి నాకు పెట్టేసే, మొదటిగా నాకు ఇచ్చేసేయి అని చెప్పాడు. ఆ స్త్రీ యొక్క విశ్వాసం చూడు ఎంత గొప్పదో. సరే, దైవజనుడు మన ఇంటికి వచ్చాడు, నిర్లక్ష్యం చేయకుండా ఆ చిన్న అప్పాన్ని ఆయనకి ఇచ్చేసాడు. మొదటి అప్పం ఇచ్చాడా, చివరి అప్పం ఇచ్చాడా? మరి మన జీవితంలో ఏది మొదటిగా ఇస్తున్నాం మనం? మన జీవితంలో ఏది ఇవ్వాలా మొదటిగా ఆయనకి? అందుకని పిల్లల చాలామంది వెనుకబడిపోవడానికి కారణం, చాలా కుటుంబాలు వెనుకబడిపోవడానికి కారణం, చాలా సంఘాలు వెనుకబడిపోవడానికి కారణం మొదటి స్థానం వాళ్ళకి ఇవ్వరు. ఉదయాన్నే చూశాను, అక్కడ ఈసీఎల్ చర్చ్ ఒకటి ఉన్నది. భయంకరమైనటువంటి ఇద్దరు పాస్టర్లు, ఆయన పాస్టరే ఈయన పాస్టరే. ఈ పాస్టర్ వాక్యం చెప్తా అంటే ఈ పాస్టర్ ఒప్పుకోవటం లేదు, ఈ పాస్టర్ వాక్యం చెప్పుంటే ఆ పాస్టర్ వాక్యం లేదు. వాళ్ళందరూ గొడవలు అయిపోయినవి. ఒక డజన్ మంది పోలీసులు వచ్చారు. ఇప్పుడు చెప్పండి ఏంటది? అదే మనం అర్థం చేసుకోవాలా. ఇక్కడున్న మాట ఏంటంటే, దేవుడికి తెలుసు ఏ అక్కర ఎవరికి ఏ ఆహారం ఇవ్వాలో దేవుడికి తెలుసు. సంఘంగా ప్రార్థన చేసుకోవాలి, ప్రభా వీళ్ళిద్దరినీ ఎవరిని పంపిస్తున్నాం మా కొరకు, ఏ ఆహారం మాకు అవసరం, అది ప్రార్థన చేసుకోవాలి. కానీ పోలీసులు పిలిపించుకుంటే ఏంటి ఉపయోగం? అందుకని పిల్లల ఇక్కడున్న మాట ఏంటంటే, మొదటి అప్పాన్ని, ఆమె యొక్క త్యాగాన్ని ప్రభు చూసి 3.5 సంవత్సరము కరువు ఉంటే ఆ పిండి తక్కువ కాలేదు, ఆ నూనె తక్కువ కాలేదు. మనం ఎంత ఆలోచన చేస్తాం తెలుసా? మనం ఎంత ఆలోచన చేస్తాం తెలుసా? అమ్మో నాకున్నది ఇదేనే, ఇది కాస్త ఇస్తే మరి నాకెట్లా? కాదది. నువ్వు ఇచ్చేటటువంటిది ప్రభువుకి. ఆ సేవకుడు ప్రభు సేవకుడు. వచ్చినటువంటి సమయము అది ఆ వ్యక్తిని ప్రభు పోషించగలడు. కానీ దాని వెనక ఏంటంటే నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు, ఆ కరువు కాలంలో నేను పోషించాలని కోరుతున్నాడు. నలుగురు నీ దగ్గరికి వచ్చేటట్టుగా చేస్తున్నాడు, కానీ నువ్వు ఒకరి దగ్గరికి పోయే రీతిగా చేయడానికని ఇష్టపడటంలా. అందుకనే మొదట నా నీతిని వెతికితే, ఇక్కడ ఏమిటా నీతి? దేవుని యొక్క దైవ సేవకునికి మొదటి రొట్టె అప్పము ఇచ్చేయడమే. అది ఇచ్చిన కారణం చేత తన బిడ్డ కానీ, తన కుటుంబంలో కానీ నూనె తక్కువ కాలేదు, రొట్టె తక్కువ కాలేదు. సమృద్ధి ఇచ్చినాడు దేవుడు. దానిని ఏమంటారంటే, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకడం అనేది నేర్చుకోండి. అది ప్రభు ఈ రోజు నుంచి నేను బలలో పాల్పొందమను నేను తీర్మానం చేసుకుంటున్నా. వచ్చే వారం నుంచి ఏ మీటింగ్ అయినా సరే మొదట నేను కనబడాలని. వేరే వాళ్ళు రాకమనిపోయినా నీకు మొదట కనబడాలా. ఎన్ని పనులైనా ఉన్నాయి నాకు సమయం లోపల నేను పూర్తి చేసేస్తాను ప్రభువా. నేను మొదటిగా నీకు కనబడతాను. మొదటి ఆశీర్వాదం నాకే. రెండోది కూడా చూద్దాం రండి. యోహాను సువార్తలోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్తలో గమనించుదాం ఇక్కడ ఒక మాటను. యోహాను సువార్త
5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ మాటను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్న మాట. చూడండి, అక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే 4వ వచనం నుంచి చదవండి. 3, 4 కలిసి ఉన్నాయి. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడ దిగును వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. చూడండి, మొదట ఎట్టి వ్యాధి గలవాడైనను ఆ కోనేరులో దిగితే ఏమైపోతాడు చెప్పండి? స్వస్థత అయిపోతాడు. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ మొదట కోనేరులో ఎందుకు పొమ్మని చెప్తున్నాడు ప్రభు? కోనేరులో దిగమని ఎందుకు చెప్తున్నాడు ప్రభు? మనం ఏం చేస్తామంటే అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు అంటాం. మనం తలనొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, ఎన్నో నొప్పులు వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే హడావుడిగా వాళ్ళ దగ్గరికి, ఇళ్ళ దగ్గరికి, డాక్టర్ దగ్గరికి పరిగెత్తకూడదు. పరిగెత్తాల్సిన అవసరం ఉన్నప్పుడు పరిగెత్తాల్సిందే. కానీ మొదట ఏం చేయాలా? ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలా? ప్రార్థించాలా. ప్రభు సన్నిధిలో ప్రార్థించాలా. ప్రియమైన సోదరి సోదరులారా, అనేక సందర్భాల్లో మీకు తెలియదు, నేను వాక్యం చెప్పేటప్పుడు ఎన్నోసార్లు నాకు మరి పట్టేసినట్టుంటుంది, వెనక నొప్పి వచ్చినట్టుంటుంది, నడువులన్నీ అసలు కూర్చోలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి, గొంతులో ఏదో అడ్డపడినట్టుంటూ ఉంటుంది, చెప్పడానికి చాలా కష్టపడుతూ ఉంటాను. మీకు ఎవ్వరికి చెప్పండి, నేను చెప్తూనే ప్రార్థన చేసుకుంటాను. ఆ చెప్తూనే ప్రార్థన చేసుకుంటే దేవుడు వాటన్నిటి నుంచి అక్కడికక్కడే విడుదల ఇస్తూ వచ్చేవాడు. ఎన్నో సందర్భాలు జరిగింది. ఒకసారి కానీ నాకు అది, ప్రభు మరి మీ సేవ చేయాలని వాక్యం చెప్పాలి, మరి నాకున్న పరిస్థితి నేను ఎవరికి చెప్పుకోను, ఇప్పుడు నీకే చెప్తాను ప్రభు. అందుకని మొదటి ఆయనకి చెప్పటం మనం నేర్చుకోవాలి. మన వ్యాధి ఏదైనా, మన రోగం ఏదైనా, మన పరిస్థితి ఏదైనా ప్రభువుకి ఏం చెప్పాలి? మనము మొదట ఎవడు దిగునో ఏమొస్తుంది? వాడికి స్వస్థత వస్తుంది. ఇప్పటి నుంచి మీరు నేర్చుకోండి. మొదట ప్రార్థన చేసుకోండి. ఏ రోగం వచ్చినా సరే మీరు ప్రార్థన చేసుకోండి, వ్యవసాయంతో ప్రార్థన చేసుకోండి. అది దాని ద్వారా మీకు వెంటనే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. నీకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది, నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, దేవుడు నేను స్వస్థపరుస్తాడు. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, మొదట ఎవరు దిగునో వారికి ఏమిస్తున్నాడు చెప్పండి? స్వస్థత ఇస్తున్నాడు. అది ఎలాంటి రోగమైనా పర్వాలేదు. ఆయన పెద్ద రోగం చిన్న రోగం అనేది ఏమీ లేదు, అన్ని రోగాలు పోతాయి ఆయనకి. ఎటువంటి భయంకరమైనటువంటి రోగం కూడా పోతానే ఉంటుంది. చూసారా, కొన్ని సంవత్సరాల కిందట ఇతర దేశంలో జరిగిన సందర్భము, ఒక యవనస్తుడు మంచి అథ్లెట్, అంటే ఆటగాడు, చాలా వాటిల్లో చాలా గేమ్స్లోకి వెళ్ళి మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ అనుకోకుండా సడన్గా ఒక రోజున జ్వరం వచ్చేసింది అతనికి. జ్వరం వచ్చేసి మంచాన పడిపోయినాడు. ట్రీట్మెంట్ ఇచ్చారు, తగ్గలా. ఇక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోయినారు. డాక్టర్ చెప్పిందంటే ఇతని నరాలన్నీ కూడా పాడైపోయినవి, ఇక పనికిరాడు, బ్రతుకుతాడు కానీ దేనికి పనికిరాడు. ఆ మాట చెప్పేశారు. ఏం చెప్పాలో చూడండి. తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో చూడండి. ఇక తను కూడా ఏం ఉపయోగలేదు అనుకున్నాడు. ఇంటికి వచ్చేసాడు. అమ్మా, నేను మీకు చాలా భారంగా ఉన్నాను. ఆయన పర్వాలేదయ్యా, పోషిస్తా, మిమ్మల్ని జాగ్రత్తగా ఉండు, ఏ ఇబ్బంది పడగాకు అని అన్నాడు. అందరూ జాగ్రత్తగా వినండి. మొదట అందులో దిగడం అంటే ఏంటో చెప్తున్నాను, రహస్యం. అప్పుడు ఏమన్నారు తెలిసిన? సరే, ఒక పని చేస్తాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఆ నొప్పి కొరకై బలమైన నొప్పి వచ్చినప్పుడు అలా ఇంజక్షన్ వేసుకుంటానన్నాడు. ఆ ఇంజక్షన్ వేసుకున్నప్పుడు మాత్రం నొప్పి దిగుతుంది, తర్వాత తగ్గటంలా. చాలా బాధపడుతున్నాడు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు, ఎంతకాలం నేను బాధపడతాను, అమ్మ నాన్న ఇచ్చిన డబ్బు తీసుకెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళేసేసి ఆ శుభ్రంగా
ఆ మత్తు మందు శుభ్రంగా వేసేసుకొని చనిపోతానని తీర్మానం చేసుకున్నాడు. అంటే తన యొక్క జీవితంలో చూడండి ఎలాంటి పరిస్థితి వస్తుందో, చనిపోతే ఇక మంచిది, ఈ బాధ నేను పడలేను, ఈ నొప్పులు నేను పడలేను. ప్రియమైన సోదరులారా, ఆ సమయంలో వెళ్ళిపోతున్నాడు, ఆ మందు కొనడానికి వెళ్తూ పోతున్నాడు. నాలాంటి దైవ సేవకుడు ఎదురొస్తున్నాడు బైబిల్ తీసుకొని. ఎలాగెళ్తున్నాడు? బండిలో కూర్చున్నాడు, 3 కాళ్ళ బండిలో నెట్టుకుంటూ పోతున్నాడు. అప్పుడు ఆయన వచ్చాడు. ఏంటి బాబు, చాలా యవనస్తులు నువ్వు, ఏమైంది నీకు, ఎందుకు ఈ బండిలో కూర్చొని పోతున్నావు నువ్వు అన్నప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా నేను ఒకప్పుడు యవనస్తుంది, చాలా చక్కగా ఆట ఆడాను, మంచి పేరు తెచ్చుకున్నాను గేమ్స్లో, ఏమైందో తెలీదు, సడన్గా నాకు రోగం వచ్చింది, జ్వరం వచ్చింది, నరాలు పడిపోయినవి, లేవలేని పరిస్థితి అయిపోయింది, అందుకని నీకు ఉపయోగం లేదనుకున్నాను, మమ్మోళ్ళకి భారం అయిపోయినాను, ఇక అవసరమరా వద్దనుకున్నాను, నేను విసుగుబుట్టిన నా జీవితాన్ని మీద ఏదైనా మందు మింగేసి చావాలనుకుని వెళుతున్నాను అయ్యా. అప్పుడు వెంటనే దైవ సేవకుడు చెప్పాడు, అలా చేయగాకు, యవనస్తుడు కనుక అలాగ చేయగాకు. నేను కూడా ఒకప్పుడు భయంకరమైనటువంటి బోన్ టీబీ పేషెంట్ని. బోన్ టీబీ పేషెంట్ అంటే ఎముకలలో టీబీ ఉంటుంది. అలాంటి పేషెంట్ని చర్చికి వెళ్ళి నా పాపాలు ఒప్పుకొని మరి నా ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్న తర్వాత ఒక అద్భుతం జరిగింది నా జీవితంలో. అది ఎలాగ పోయిందో నాకే తెలియదు. అప్పుడు నేను సేవ సమర్పించుకొని సేవ చేస్తున్నాను. బాబు నువ్వు రా, రేపు చర్చికి ప్రార్థన చేద్దాం, నువ్వు రా చర్చికి రేపు ప్రార్థన చేద్దాం అని చెప్పాడు. సరే యవనస్తుడు, సరే చూద్దాంలే ఒకసారి అని చెప్పేసి చర్చికి వెళ్ళాడు. అక్కడ ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకున్నాడు, ఆయన చేత ప్రార్థన చేసుకున్నాడు. ఇంటికి వచ్చేటప్పటికి నొప్పి తగ్గిపోయింది, నొప్పి లేదు ఇప్పుడు. ఆశ్చర్యపోయినాడు. జీవితాన్ని నేను ముగించుకోవాలనుకున్నానే, దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఇక నేనేమాత్రం కూడా నా కొరకే నేను జీవించను, ఆ దైవ సేవకంతో కలిసి సేవ చేస్తాను నేనని ఆ యవనస్తులు తను పూర్తిగా తీర్మానం చేసుకొని పత్రికలు తీసుకొని వీధి వీధి తిరిగి పత్రికలు ఇస్తుంటే అందరూ ఆశ్చర్యపడ్డారు. ఏంట్రా, మూడు చక్రాల మీద వెళ్ళినటువంటి ఈ అబ్బాయి ఇంటింటికి వస్తున్నాడు ఏంటి, ఈ ఆశ్చర్యం ఏంటి అంటే దాని అర్థం ఏంటి? మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు ఇప్పుడు? ఏ రోగమైనా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా ప్రియమైన సోదరులారా, మొదటి స్థానం మనం ప్రభుకి ఇచ్చడం ద్వారా ఎలా ఉంచుతాడు? మనల్ని స్వస్థపరిచేవాడు. రెండవదిగా ఆయన మరో మాట ఏముందైనా మొదటి రొట్టె ఇచ్చడం ద్వారా మన ఆకలన్నీ కూడా తీర్చినటువంటి వాడు. మరొక మాట చూసుకుందాము. ఇక్కడ ఈ మాట కూడా చూసుకుంటే మత్తయి సువార్తలో ఒక మాటను ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 17 అధ్యాయం. మత్తయి సువార్త 17 అధ్యాయము చదవండి 25 నుంచి. ఇది 17 అధ్యాయము 17 చదవండి. నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దన అన్యుల యొద్దన అని అడిగాడు. అతడు అన్యుల యొద్దన అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరం కలుగ చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకెలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతడితో. చూడండి పిల్లారా, ఇప్పుడు గొప్ప రహస్యాన్ని చూడండి. ఆ దినాల్లో ట్యాక్స్ కట్టాల్సిందే. ముస్లింలు పరిపాలించినప్పుడు జుట్టు పెంచుకున్నా కూడా ట్యాక్స్ కట్టాల్సిందే. ఈ ట్యాక్స్ పద్ధతి ఇప్పుడు కాదు, బైబిల్దే ట్యాక్స్ పద్ధతి, పాత నిబంధించే ఉంది ట్యాక్స్ పద్ధతి. కాబట్టి ఈ ట్యాక్స్ కట్టాలా, గవర్నమెంట్కి కట్టాల్సిందే.
అందుకని వాళ్ళు అన్నాడు, మీ బోధకుడు మీరందరు శిష్యులే, మీరు ట్యాక్స్ కట్టాల్సిందేనన్నారు. అప్పుడు అన్నాడు ప్రభు, యాక్చువల్గా అయితే మనం ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, మనమేం సంపాదించుకోవడం లేదు, అయినా వాళ్ళకి మనం అభ్యంతరంగా ఉండకూడదు. నువ్వేం చేస్తావు? సముద్రానికి వెళ్ళి గాలం వేసేయి, మొదటి వచ్చే చేపను ఏం చేయాలి? నువ్వు పట్టుకో. రెండో చేప కాదు, ఏమన్నాడు? మొదటి చేపను పట్టుకోండి. అప్పుడు ఏం తీరుతుంది? నీ కొరకై నా కొరకై ఆ ట్యాక్స్ కట్టేసేసి. ఎలాగొస్తుందో ఒక చేపలో నుండి అద్భుతమైనటువంటిది నాణ్యం వస్తుంది. ఆ నాణ్యం నువ్వు తీసుకో, ఆ నాణ్యం నువ్వు తీసుకొని నీ కొరకు నా కొరకు చెల్లించన్నాడు. చూసారా, మొదటి ఉన్న రహస్యం ఏంటంటే ప్రభు యొక్క మాటకు లోబడి సముద్రంకి వెళ్ళి నీవు కానీ గాల వేస్తే చేప తప్పనిసరిగా వస్తుంది, అందులోపల దేవుడు ఉంచినటువంటి యొక్క నాణ్యం వస్తుంది, అది తీసుకొని రావాలి. కాబట్టి ఈ పని చేయాలంటే కష్టము. ప్రభు యొక్క చెప్పిన మాట కష్టము. సముద్రానికి వెళ్ళాలా, గాల వేయాలా, వెయిట్ చేస్తూ ఉండాలా. చూసారా, జాలర్లు ఏం చేస్తారు? చేపల కొరకు వెళ్ళి చేప వచ్చిందాక కూడా వెయిట్ చేయాలి. అక్కడ అది వచ్చిందాక రాత్రి అయినా పగులైనా కొన్ని గంటలైనా దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. చూసారా పిల్లారా, అందుకని ఇక్కడ ఉన్న మాట ఏంటంటే ఓపికతో దేవుని యొక్క మాట ప్రకారం వెళ్ళాడు, ఓపికతో కాల్చుకున్నాడు. చేపల నోటి నుంచి చక్కనైనటువంటి యొక్క నాణ్యం వచ్చింది. వారి యొక్క అవసరాన్ని కూడా తీర్చబడ్డాయి. మొదట నా రాజ్యం నా నీతిని వెతికితే నీ అవసరాలన్నీ తీర్చబడతాయి. నీ ఇంటి అవసరతలు, నీ వంటి అవసరతలు, నీ యొక్క సమస్తమైనటువంటి అవసరాలన్నీ కూడా తీర్చబడుతున్నాయి. తను కష్టపడాలి ఆ విషయంలో, తను ఏమాత్రం కూడా ఊహించరా. కానీ ప్రభు మాటకు లోబడ్డాడు, ప్రభు మాటను నమ్మాడు, వెళ్ళాడు, తీసుకొచ్చాడు. మరి నీకు నాకుందా విశ్వాసం? మనకుందా ఈ రోజున విశ్వాసము? ప్రభు నా అక్కడి కొరకు నేను ఎవరి మీదకి వెళ్ళాలా, ఎవరి దగ్గర తీసుకోవాలా డబ్బు? మనం చాలాసార్లు చేస్తున్న పొరపాటు, జాగ్రత్తగా వినండి. సంఘంలో ఉన్నటువంటి మీరు డబ్బులు ఒక దగ్గర తీసుకోవటము, వారికి తిరిగి ఇవ్వలేకపోవటము, నీ ముఖం చూడడానికి వారు ఇష్టపడరు, వారి ముఖం చూడడానికి నీవు ఇష్టపడవు, సంఘానికి ఎంతో నష్టం కలుగుతున్నది. అలా చేయగాకండి. నా పద్ధతి ఏంటంటే నా దగ్గర శక్తి ఉన్నంత ఎవరికైతే ఇస్తానో మళ్ళీ నా జీవితంలో అడగను. నేను ఇప్పుడు కాదు, నేను కాలేజ్ లెక్చరర్ ఉన్నప్పటి నుంచి నా అలవాటు అది. ఎవరికైనా సరే ఒక కస్టమర్ వచ్చినప్పుడు, అయ్యా నాకు 1000 కావాలా, నాకు 2000 కావాలా, ఏదైనా నాకు కావాలా అన్నప్పుడు నా శక్తి కొలది వాడి చేతిలో పెడతాను. దాని గురించి చింతొద్దు. లేదయ్యా నాకు నేను అది సంపాదించి నేను మళ్ళీ నీకు ఇస్తానంటే నాకేం అవసరం లేదు. నీ వెళ్ళి జాగ్రత్తగా చూసుకో, అది నేర్చుకోండి. అందరూ మీరు ఇవ్వగలిగినప్పుడు వారు ఇస్తారా లేదని వారు వెంటబడటము, వారు ఇవ్వలేకపోతే వారిని తిట్టడము, మీరు నన్ను మోసం చేశారని మీరు అనుకోవటము, ఇలాంటివి మంచి కాదు. శక్తి లేదనుకోండి, ఇవ్వకండి. ప్రభు ఏం చెప్పాడు? నీ దగ్గర 2 రొట్టెలు ఉంటే 1 రొట్టె ఇచ్చేసే, 1 రొట్టెని ఉంచుకో, ఇచ్చిన రొట్టె మళ్ళీ తీసుకోమని చెప్పాడా? మనం చేసే పొరపాట్లవి. ఎప్పుడు కూడా మన అవసరం కొరకాయ మనుషుల వైపు చూడకండి, ఎవరి వైపు చూడవద్దు. ప్రభు కోణం ప్రార్థన చేస్తూరండి. మన అవసరాలన్నీ, మనకు కావాల్సిన అన్నీ కూడా ఆయన ఒక అద్భుతమైన రీతిగా మనకు అన్ని సప్లై చేస్తూనే ఉంటారు. అందుకనే ప్రియమైన సోదరులారా, రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మొదట ఆయన రాజ్యాన్ని వెతికితే నీకు స్వస్థత ఉన్నది. మొదట ఆయన రాజ్యాన్ని వెతికితే నీ ఆకలి తీరుతూ ఉంటుంది. మొదట ఆయన రాజ్యాన్ని వెతికితే నీ యొక్క అన్ని యొక్క ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి. ఆఖరి మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక్క మాటను జ్ఞాపకం చేసుకొని ప్రార్థనకు వెళ్ళిపోదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం.
చూడండి అక్కడ ఉన్న మాట 12 వచ్చింది చదవండి. మొదట ఒక 10 నుంచి చదవండి. ఎనగనగా ఇందును గూర్చి 8వ అధ్యాయము 10 వచ్చింది. ఇందును గూర్చి ఆ. నా తాత్పర్యం చెప్పుచున్నాను. ఆ. సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయుట ఎందే కాక చేయ తలపెట్టుట ఎందు కూడా మొదటి వాడై ఉండిన మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగూ కలిగెను, అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చును. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదయే ఇచ్చినది ప్రీతికరమగు. ఇతరులకు తేలికగాను మీకు భారంగాను ఉండవలెనని ఇది చెప్పుట లేదు గాని హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగలలేదనియు తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదనియు. చూసారా, మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తి మించి కాదు కానీ కలిమి కొలదిచ్చిన ప్రీతి కాదు. అనగా దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుతున్నాడంటే, ఆయన ఆశ మనల్ని ఆశీర్వదించాలని ఆయన ఏదైనా సరే అడిగాడు అంటే దానికి 4 అంతలు ఇస్తాడు ఆయన ఎక్కువగా. నా సొంత అనుభవంలో చూస్తూ వచ్చాను అనేక విషయాలు. నీ మనసు సిద్ధంగా ఉన్నప్పుడు నీ సామర్థ్యం కొలది దేవుని యొక్క మందిరం కొరకైనా, దేవుని యొక్క సేవ కొరకైనా, దేవుని యొక్క మందిర స్థలము కొరకైనా దేవుడు నిన్ను ఎలాగా ప్రేరేపించాడో నీ సామర్థ్యం కొలది, నీ శక్తి కొలది మొదట నీ మనసు అక్కడ ఉండాలి. ఇక్కడ దేవుని యొక్క మందిరం అంటే మనమందరం ఆయన సంఘము. మన మనసులన్నీ అక్కడ ఉండాలి. మొదట అందరి మనసులు ప్రభు మీద ఉండాలి. అది బల్ల, అది రొట్టె. ఈ రొట్టెలు మనందరికి భాగాలు ఉన్నాయి కదా, మనమందరూ పాలు పొందుతాం కదా. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మన మనసు అంతా అక్కడ ఉండాలా. అందుకనే మొదట మీ మనసు సిద్ధమైన రీతిగా మీకు భారంగా కలిగి చెప్పడానికి కాదని అంటూ పౌలు, మీరు మీ శక్తి కొలది, మీ సామర్థ్యము కొలది ప్రభు యొక్క పనిలో కానీ, ప్రభు యొక్క పరిచర్య కానీ, ప్రభు యొక్క సేవకు కానీ ముందుకు కానీ రాగలిగితే మీకు ఏ మాత్రం కూడా తక్కువ ఉండదు. సమృద్ధి ఉంటుంది మీకు మీ గృహాల్లో. మీరు ఇచ్చిన దానికంటే అత్యధికంగా నేను ఇస్తాను. ఆకాశపు తుమ్ములు పట్టజాలంటే విస్తారమైన దీవెన నేను కుమ్మరిస్తానని చెప్పాడు. ఆయన అబద్ధికుడు కాడు. అందుకని మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. ప్రభువా, నా హృదయాన్ని సిద్ధపరచుకో. నీకు ఇచ్చే విషయంలో వెనుబడిపోయినానా? నీకు ఇచ్చేటటువంటి యొక్క ప్రథమ ఫలాల్లో నేను వెనుబడిపోయినానా? నీకు ఇచ్చిన దశమ భాగాల్లో నేను వెనుబడిపోయినానా? నీకు ఇచ్చిన కృతజ్ఞత అర్పణలో నేను వెనుబడిపోయినానా? మొదట నేను ఇవ్వలేని కారణం చేత వెనుబడి ఆఖరైపోతున్నాను ప్రభువా. అందుకని ఈ రోజు నుంచి వాక్యం విన్న తర్వాత మొదటిగా నా హృదయం నీ కొరకే ప్రభువా. అప్పుడు ప్రభు అంటాడు, ఆకాశ పక్షులు చూశారు కదా, ఏమైనా ఆకలి అయిన వాటికి అవ్వలేదు కదా. అడవిలోని పుష్పాలు చూశారు కదా, వాటి యొక్క అందం ఏమైనా తగ్గిందా? తగ్గలేదు కదా. అందుకనే ప్రియులారా, ఆ యొక్క విధవరాల యొక్క పరిస్థితిని చూశారు కదా. ఎవరెవరు పోషించారు కరువు కాలంలో? భర్త ఉన్నాడా? ఆమె చేసుకోగలిగిందా? బిడ్డలు చేయగలిగినారా? ఏమైనా గ్రామస్తులు వచ్చి సహాయపడ్డారా? ఎవరు లేరు. ఎవరి కరువు వాళ్ళదే. కానీ ప్రభు ఆమె కొరకే నిలబడ్డాడు. చాలాసార్లు మీరు, నేను ఒంటరి అయిపోయినాను, నా భర్త లేడు, నేను వంటదాన్ని అయిపోయినాను, నాకు బిడ్డలు లేరు, నేను పోషించే వాళ్ళని చింతపడగాకు, నేనున్నాను నీ కొరకు. నీకు తోడు నేనున్నాను, నేను పోషించడానికి, నేను నడిపించడానికి. అందుకొరకే నా సేవకు నీ ఇంటికి పంపించాను. అలాగే మనం చూస్తూ వచ్చాం. మొదటి అందులో దించినప్పుడు, కొలంలో దించినప్పుడు మొదటి ఎవరు దిగుతున్నారో వారికి స్వస్థత వస్తుంది. హడావుడిగా డాక్టర్ దగ్గరికి పడికేదానికంటే మొదటి నువ్వు ప్రార్థన చేసుకో. దేవసేవకులు చెప్పు, మేము ప్రార్థన చేస్తాము, దేవుడు స్వస్థపరుస్తాడు. అప్పుడు 2వ స్థానం ఇద్దాం డాక్టర్లకు కానీ, మందులకు కానీ, దేనికైనా. డాక్టర్లకు పోవడం తప్పు కాదు, వెళ్ళాల్సిందే. కానీ మొదటి స్థానం ప్రభుకి ఇద్దాం. వచ్చిన వెంటనే ప్రభువును ప్రార్థిస్తాం. అందుకని అక్కడ మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాం. ఆ తర్వాత మన యొక్క ఆర్థికపరమైన వాటి కొరకై మొదట వచ్చేటటువంటి చేప నుండి ఏం చేయాలి? ఆ నోటిలో వచ్చినటువంటి యొక్క నాణ్యాన్ని తీసుకొని వచ్చి నీ కొరకు, నా కొరకు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టు.
కనుక మనకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ప్రభు చెప్పిన మాట ప్రకారం మొదటి దాని కొరకే మనం వెళితే, మొదటి చేప కొరకే మనం వెళ్తే, ప్రభు ఏది మొదటిస్తున్నాడో దాని కొరకే వెళితే దేవుడు అంటున్నాడు, దానిని నేను ఆశీర్వదిస్తాను, నీ కొరకై నా కొరకై సమృద్ధిగా ఇస్తాడు. మనం ఏమంటాము, మొదటిది బాగోలేదు ప్రభు. 31st నైట్కి కొంతమంది వాగ్దానాలు తీసుకుంటారు. వాగ్దానం కానీ దీన్ని ఆశీర్వదించి గొప్ప జనంగా చూస్తా అంటే బాగుంది, నాకు వాగ్దానం నాదే అంటారు. కొంచెం వ్యతిరేకమైనటువంటి ఒక మాట అక్కడ కనబడింది అనుకో, ఈ వాగ్దానం బాగలేదే, రెండో వాగ్దానం తీసుకోమంటారు. మొదట ఏది ఇచ్చాడో అదే నెరవేరుతుంది. నీ జీవితంలో మొదటి ఏ వాగ్దానం తీసుకున్నావో అదే నెరవేరుతుంది. అంతేగాని రెండవది, మూడవది, నాలుగవది తీసుకున్నాడంటే ఎప్పుడు నెరవేరదు అది. అందుకని పిల్లరా, మనం పరీక్షించుకుందాం. ప్రభువా, ఆరాధన సమయం అయిపోయింది. నా జీవితానికి కొరకే మొదటి విషయాన్ని గురించి, నీ రాజ్యాన్ని నేను మొదట వెతకాలా, నీ నీతిని నేను మొదట వెతకాలని చెప్పావు. అప్పుడు నాకే విధమైనటువంటి అనారోగ్య పరిస్థితి కానీ, నాకు ఎలాంటి ఆర్థిక పరిస్థితి కానీ, నాకు ఎలాంటి యొక్క ఆహార పరిస్థితి కానీ, ఏ కరువు కాలమైనా కూడా ప్రభు నన్ను పోషిస్తావయ్యా అని ప్రభు దగ్గర మనము ఒప్పందం చేసుకుందాం. రండి, మోకాళ్ళ మీదకి వెళ్దాం, పరీక్షించుకుందాం. కొన్ని నిమిషాలు ప్రభు సన్నిధిలో గట్టిగా మోకాళ్ళు ఉండండి, కన్నీరు కార్చండి. ప్రభు నీతో మాట్లాడుతుంటున్నాడు. నా మాటలు కాదు ఇది. మన అవసరం బట్టి, మన కుటుంబాలను బట్టి, మన ఆరోగ్య పరిస్థితులను బట్టి, మన ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. ప్రభుకి అప్పగించుకో. అయ్యా, ఇప్పటివరకు నీకు మొదటి స్థానం ఇవ్వలేదు, నేను లోకానికి మొదటి స్థానం ఇచ్చాను. ఈ రోజు నుంచి నీకు మొదటి స్థానం ఇస్తాను ప్రభువా. నా బంధువులకి ఇచ్చాను మొదటి స్థానం, ఈ రోజు నుంచి నీకు ఇస్తాను ప్రభువా. నా స్నేహితుడికి ఇచ్చాను మొదటి స్థానం, ఈ రోజు నుంచి నీకు ఇస్తాను ప్రభువా. ప్రభు మొదటి స్థానం ఇస్తే ఎన్ని ఆశీర్వాదాలు చూడండి, ఎన్ని ఆశీర్వాదాలు చూడండి. మనం పరీక్షించుకుందాం. ఎక్కడెక్కడ పొరపాటు చేస్తూ వచ్చామో, ఎక్కడెక్కడ ఆయన మొదటి స్థానం వెళ్ళకపోతూ వచ్చామో క్షమాపణ కోరుకొని పరిశుద్ధంగా ప్రభువులో పాల్పొందుతాం.